నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ, పీకల దాకా తాగి ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో గురకలు పెట్టిన పచ్చి తాగుబోతువి, 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న ఆంబోతువి, నువ్వు కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నావా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ను విమర్శించే అర్హత ఉందా? నీ కుటుంబానికి తప్ప రాష్ట్రానికి నువ్వు చేసిందేమిటి? దేవుడి మీద ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్పింది ఎవరు? నీవు నీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని తెలంగాణ అడిగింది ఎవరు? 10 ఏళ్ల పాటు తెలంగాణను అడ్డంగా దోచుకొని తెలంగాణ ఆస్తులను తెగనమ్మి రేపో మాపో జైల్లో చిప్పకూడు తినబోతున్న నీకు, నీ కుటుంబ సభ్యులకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? బీఆర్ఎస్ రజతోత్సవ ఉత్సవాలలో భాగంగా వరంగల్ జిల్లాలో కేసీఆర్ ప్రసంగంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. అట్లనే మీకు జావేద్ గారు వాల్ రైటింగ్ పెట్టారు. ఖమ్మం నగరంలో అన్ని చోట్ల వాల్ రైటింగ్ పెడితే ఆ రోజు కమిషనర్ ఆఫ్ మున్సిపల్ 1,50,000 రూపాయల పెనాల్టీ చేశారు. కానీ ఈరోజు వరంగల్ అనేటటువంటిది ఖమ్మం నగరం మీద కూడా వాల్ రైటింగ్ ద్వారా రాసుకొని వాళ్ళన్నీ రాస్తే కూడా ఎక్కడా మేము దాని గురించి మాట్లాడలేదు, దానికి అడ్డం కూడా రాలేదు. నిన్న ఎక్కడో ఒక ఆఫీసర్ ఏదో ఒక బస్సుకి కాగితాలు లేవని ఆపిండలేదు, పేపర్లో చూసాను నేను ఇవ్వకూడదు. అది కూడా మరి ఆయన ఎక్కడో ఆపిందని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాల నుంచి మీటింగ్కి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ మా ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి అడ్డగించమని కానీ, లేకపోతే రాహుల్ గాంధీ మీటింగ్ అప్పుడు బస్సులకి మేము పర్మిషన్ ఇవ్వమని మాట్లాడటం కానీ ఏ రకంగా కూడా మాట్లాడకుండా మేము ఆ సభ ఎవరి పనులు వాళ్ళ ఎవరి మంత్రులు వాళ్ళని చెప్పేసి మేము వదిలేస్తే అయినప్పటికీ కూడా వాళ్ళ చిన్న బుద్ధి లేకుండా ఆగారు. మా జనం అధ్యక్షుడు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా మరి పద్ధతి ప్రకారం మాట్లాడి ఈ రాష్ట్రానికి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటే వాటికి మంచి సలహాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న వరంగల్లో జరిగిన సభ టీఆర్ఎస్ అయితే 5 సంవత్సరాలు కాదు. టీఆర్ఎస్ అయితే ఆనాడు ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో ఉద్యమకారులను కానీ, ఉద్యమంలో చనిపోయిన ప్రస్తావన పెట్టకుండా 25 సంవత్సరాల క్రితం జరుపుకోవడం దూరంగా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ అయితే నీకు 25 సంవత్సరాలు కాలపటికి సభ జరుపుకునే అధికారం ఉన్నా భారతదేశ రాజకీయాల్లో ఈరోజు జరుగుతున్న అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలుగా పరిపాలనలో రైతు చట్టాలు కానీ, వక్ఫ్ చట్టాలు కానీ, లేకపోతే అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంటే ఈ గళం ఎందుకు ఉండబోయింది? భారతీయ జనతా రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని గొప్పలు చెప్పుకొని అనేక రాష్ట్రాలు తిరిగి అనేక మంది రైతుల ప్రాణాలు పోయిన వాళ్ళని లక్షల రూపాయలు చెప్పించారే. ఈరోజు ఎందుకు వాటి గురించి మాట్లాడేది? మీకు వాళ్ళకు ఉన్న అనుబంధం ఏంటో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా రెండో విషయం వస్తే 16 నెలల్లో ఏమీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా? ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా లక్షలాది ఎకరాల పంటలు పండి ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నది నిజం కాదా? రైతులకి వారికి బోనస్ ఇస్తూ ఎంఎస్పి రేటుకి ఉంటుంది నిజం కాదా? అదేవిధంగా మరి 200 యూనిట్ల కరెంట్ ఇచ్చేది నిజం కాదా? అదేవిధంగా ఉచిత బస్సు ఇచ్చేది నిజం కాదా? అదేవిధంగా మరి ఇవాళ రాజీవ్ యువ వికాసం పెట్టేసి మరి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతో చేస్తున్న విషయం నిజం కదా? అదేవిధంగా మరి ఇవాళ సన్న బియ్యంతో పేదల కడుపు ధనవంతులు ఏదైతే తింటున్నారో పేదలకు కూడా సన్నబియ్యం ఇస్తున్న విషయం మర్చిపోయావా? నువ్వు ఏనాడైనా 10 సంవత్సరాల పరిపాలనలో పేదల గురించి పట్టించుకున్నావా? అన్నిటికీ ఒకటే మందు రైతు బంధు అని చెప్పేసి మరి ఎవరికి ఇచ్చావు రైతు బంధు? ఈ అనుయాయులకి 100 ఎకరాలు ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకే ఎక్కువ చెందింది తప్ప చిన్నకారు రైతులకు కానీ, వ్యవసాయం చేసే కూలీలకు కానీ, పేదలకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ
ఎక్కడైనా ఒక్క స్కీమ్ అయినా తీసుకొచ్చే వాటిని 10 సంవత్సరాల కాలం మనం ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈరోజు పేదల కోసం ఈరోజు ఒక పేద కుటుంబం, నలుగురున్న కుటుంబంలో ఒక విద్యుత్ బిల్లు నెలకు 800 రూపాయలు మిగులుతూ ఉంది. అదేవిధంగా సుమారుగా ఒక్కొక్క వ్యక్తికి 6 కేజీల బియ్యంలో సుమారుగా 300 రూపాయలు, నలుగురికి 1200 రూపాయలు. వాళ్ళకి కమిషన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసినంత మాత్రమే మా సభలను అడుగుతున్నారు. మరి జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు ఆనాడు గొడవ మీద రాస్తే ఫైన్ చేశారు, ఫ్లెక్సీలు పెడితే తెల్లారి తీసేశారు. మా పార్టీలోనే కాదు మీ పార్టీలో కూడా తీసేశారు. మరి మీ పార్టీ ఆయన కూడా పుట్టినరోజు పెళ్లితో జరుపుకుంటూ ఫ్లెక్సీలు పెడితే కూడా సహించడానికి కూడా ఇవాళ పెద్ద రీతులు చెప్తా ఉన్నాడు. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించుకోండి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాలు, మీరు 16 నెలలు మాత్రమే. ఇంకా 3.5 సంవత్సరాలు చూడండి. మేము చెప్పిన వాగ్దానాలు ముందుకు చేస్తాం, చేసి చూపిస్తాం. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే అది మళ్ళీ అప్పులు చేయకుండా ప్రత్యేక ఆస్తులు ఆయన కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, అవసరమైన ఆస్తులు అమ్ముతుంటారు. మరి అవసరమైనప్పుడు ఆస్తులు అమ్ముతారు అని చేస్తుంటే ప్రతి దానికి అర్థం వేస్తా ఉన్నారు. మరి ఈ రకంగా ఒకవైపు అభివృద్ధిని అడ్డుకుంటూ అవాకులు జవాబులు వెళ్తున్న మీ మీటింగ్ ఫెయిల్యూర్ అయ్యి గంటన్నర మాట్లాడతారని మేము ప్రచార సాధనాలు చూసాం. ప్రచార సాధనాలు కానీ మేము మాట్లాడిన 40 నిమిషాలు కూడా అక్కడున్న ఆడియన్స్ని, అక్కడున్న పిల్లలు వస్తూ ఉంటే ఆగండి అని చెప్పి వాళ్ళని సతాయించిన కానీ 10 నిమిషాలు పెట్టింది. నువ్వు ఏం మాట్లాడావు? ఈ దేశ రాజకీయాల గురించి మాట్లాడావా? కాంగ్రెస్ విలనా? కాంగ్రెస్ విలన్ అయితే నువ్వు పుట్టింది పెరిగింది ఏ పార్టీలో? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ కదా, తర్వాత తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు సోనియా గాంధీ దేవతను పోయిన నీనోడితో ఈరోజు విలనైందా? ఒక్కసారి గుర్తుపెట్టుకో కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజల అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ శుష్క వాగ్దానాలు, తప్పుడు మాటలు, అబద్ధాలు ఇంకా భరించే పరిస్థితి లేదు. నీకు శాశ్వతంగా విఆర్ఎస్ ఇచ్చారు. నీకు విఆర్ఎస్ కాదు, విఆర్ఎస్ అయిపోయింది పార్టీ అని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకా రవీంద్ర గారు మాట్లాడతారు. ఆఫీసులు ఏర్పరిచి ఒక కొండ లక్ష్మీ బాబుజీ గారు ఆఫీస్ ఇచ్చారు. అలాంటి పార్టీ 20 సంవత్సరాల తర్వాత 250 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద సభ చేసుకుంటుందంటే మరి ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఎన్ని వందల కోట్లు అక్రమం సంపాదిస్తే మరి ఇంత పెద్ద సభ చేస్తుంది. అదే కేసీఆర్, అదే కేటీఆర్, అదే హరీష్ రావు, అదే కవిత. మరి నలుగురికి ఇన్ని 100 కోట్ల 1000 కోట్ల ఆస్తి ఎక్కడ వచ్చిందో మరి అందరికి తెలుసు కాబట్టే మిమ్మల్ని పొందబెట్టి ఇలా కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. మరి ఇలా అలాంటి అసెంబ్లీలో మరి సోనియా దేవత, మరి సోనియా గాంధీ గారు చేపట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఇలా నీకు తెలంగాణ వచ్చిందని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించారు. నువ్వు ఈ రోజు విలనంటు అంటే ఏ రోడ్డు పాట ఆ రోడ్డు పాటతో ఆ రోజు కాంగ్రెస్ కలిసా అని చెప్పి బయటకు వచ్చి మరి సపరేట్ పోటీ చేసి మళ్ళీ మేము ఉంటామని చెప్పేసి అన్నావు. అంటే నువ్వు ఎక్కడికెక్కడికి అవకాశవాదంతో ఉండే పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా మరి ఈ సభ పెట్టి ఏం సాధించారంటే 0. ఎందుకంటే వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో మరి మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విమర్శించింది ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన పథకాలు చెప్తారు కానీ ఇప్పుడు ఇచ్చిన పథకాలు సంగతి చెప్తారు ప్రజలకు తెలుసు. నీ వల్ల కాకనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు. బ్రహ్మాండంగా ఇప్పుడు మా నాయకులు చెప్పినట్టుగా ఎన్ని స్కీములు అమలు చేశాం. ఇక మన ఖమ్మం విషయానికి వస్తే గత నాయకులు ఇప్పుడే చెప్పారు, మా పెద్దలు చెప్పారు, గతంలో ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలుగా వాళ్ళందరూ కూడా ఫ్లెక్స్ చేసుకుంటే ఆ వేసుకుంటే చించిన సంస్కృతి మీది. చిల్లర రాజకీయాలు చేసే సంస్కృతి మీది. ఇక్కడ ఉన్న నాయకులు గారు కానీ, తుమ్మల గారు కానీ, బట్టి గారు కానీ, పొంగిరెడ్డి గారు కానీ, మా అధ్యక్షులు, నగరాధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ ఎవరు కూడా చిల్లర వేషాలు వేయం. ఎందుకంటే ఉంటాం కాబట్టి ఈరోజు నీ ఇన్ని ఫ్లెక్సీలు ఈ నెల 17వ తారీఖు పెట్టావు, ఇప్పుడు 28వ తారీఖు 11 రోజులు ఈ యొక్క ఫ్లెక్సీలు ఉన్నాయంటే మా గొప్పతనం అది తెలుసుకో. అందుకని నిన్ను పొందబెట్టారు. మళ్ళీ ఓడించి ఇక్కడ మమ్మల్ని ఇలా పట్టగట్టారంటే ఇలాంటి చిల్లర రాజకీయం చేయదలుచుకోలేదు. ఆ గ్రామాల్లో ఒక్క ఆటో కన్నా రాండి 200 ఇస్తాం 300 ఇస్తున్నాం అనే బతులాడుకునే పరిస్థితి నిన్న మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చూసాం. అలాంటి బీఆర్ఎస్ పార్టీ రజతతో సభ పెట్టి ఏదో ఆపామని చెప్పేసి పేరుకి అక్కడ నిజంగా అధికారులు వెళ్ళారో లేదో కూడా తెలుసుకోకుండా ఆపామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి
అది మాట్లాడటానికి లేక వాళ్ళు మేము చేసాం, అది చేసాం, ఇది చేసామని చెప్పుకుంటున్నారు. వాళ్ళ నాయకుడే తిరగడమనగానే అటు ఇటు మాట్లాడతాడు కాబట్టి, ఖమ్మం జిల్లా నాయకులు ఇంకా తెలియగలరు కాబట్టి వాళ్ళ పార్టీ ఆఫీసులో వాళ్ళ జెండానే తిరగబెట్టి ఎగరేసినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ గురించి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పామంటే నిజంగా ఇంకా వాళ్ళని మేము ఇంకా వాళ్ళని ఉంచామనే అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అనేది నిజంగానే నారాయణేశ్వరరావు గారు చెప్పినప్పుడు బీఆర్ఎస్ తీసుకొని ఎప్పుడో వెళ్ళిపోయింది. ఖమ్మం జిల్లాలో ఇక పార్టీ లేదు కాబట్టి పువ్వాడాజయ్ గారు కూడా ఒకసారి ఆలోచించి మీ వ్యాపారాన్ని మీరు చేసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటాం.